లంగా అడుగుతుంది ఇచ్చేస్తా తీసుకుంటావా? మళ్ళీ వేస్తాడు. ఏం కౌంటర్ సార్ ఇవి? నువ్వేమో ముదిరిపోయిన బెండకాయ, ఈడేమో ముదిరిపోయిన గుత్తొంకాయ. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు? నీకు వెయ్యాలి ముందు రౌండ్. ఏంటి పై పైకి వస్తావండి పెద్దవాళ్ళు? నా ఆవిడకి ఎందుకు లైన్ వేస్తున్నావు నువ్వు? నీ ఆవిడ అంటే మన ఆవిడని చెప్పు. నువ్వు నీ మొగ్గు నీ పిల్లని కదా ఆడపిల్లని కదా బాబు, నీ తన అమ్మ ఊరంతా అందరూ తెలుసు. మన ఇద్దరం అది ఉందని తెలుసు కదా, అందరు లేస్తావు. వదిలేవా? నేను వదలను. చెప్పు నువ్వు వదిలే. కావాలి ఆడు కావాలని నువ్వు కావాలని నా ఇష్టం, నన్ను అడగాలి. కావాలంటే పెళ్లి చేసుకుంటాను కూడా. వాడు సంఖ నువ్వు నాకు, వాడు నీ సంఖ నాకుతాడు. ఇద్దరు ఒకటైపోయారు అయితే. నా కొడక నీకు రే పురుగులు పట్టి చేస్తావురా నా కొడక. గదిలో గదిలో గుద్దుకోండి బాగా. గొడవలు అయినాయో నీ వల్ల? గొడవ అయింది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫుల్ కిక్ ఫర్ యూ. నేను మీ అర్జున్ సాయి. ఈరోజు వీడియో ఏంటంటే వీళ్ళిద్దరూ కలిపి లక్ష్మమ్మ కోసం కొట్టుకుంటారు అనమాట. అది ఇద్దరికి డేరు. లక్ష్మమ్మకి పిచ్చెక్కించేయాలి. చచ్చిపోతున్నా. కెమెరా కనబడకుండా పెట్టుకుంటాను నేను. మీరిద్దరు మాత్రం లక్ష్మమ్మకి మామూలు పిచ్చెక్కించకూడదు. ఫుల్ జనాలు మాత్రం నవ్వుకోవాలి వీడియో చూసి. ఓకేనా? ఓకే గైస్, కెమెరా సెటప్ చేస్తాను. లక్ష్మమ్మ వస్తుంది కొంతసేపట్లో. వీళ్ళిద్దరు రెడీ అవుతారు. రెడీ అవ్వండి మీరు. ఇద్దరం కలిపి లక్ష్మమ్మని సెటప్ చేసేస్తాం అనుకున్నా. అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. ఏంటి షూట్కి వస్తాను ఇక్కడ రాలేదా? షూట్కి కాదు, మా ఇద్దరికి వేరే గొడవ అవుతుందిలే మధ్యలో. ఎంతసేపు షూట్కి గీట అనుకుని ఏం గొడవ అవుతుంది? ఇదేంటి ముందు మూల సంఖ్యడు వచ్చి రావటం నా మీద శంకో ఆ శంకో ఈ శంకో చెప్తాను. అది నీకు ఎప్పటి నుంచి లైన్ వేస్తున్నాడు? ఎవడు? మనోడు. నువ్వు ఎప్పటి నుంచి ఎత్తున్నావు? 4 ఏళ్ళు అవుతుంది. వాడు ఈ మధ్యలో వచ్చినట్టున్నాడు, నాకు తెలియదు. మరి మనోడికి లైన్ వేస్తావు, నాకు లైన్ వేస్తావు. నేను ఉండగా ఆడపిల్ల లైన్ వేస్తావు. నువ్వంత హార్ష్ గా మాట్లాడుతుంది, నేను ఫీల్ అవుతాను. నాకు ముందు ఎందుకు ఇప్పించావు? మధ్య మధ్యలో ఫ్యామిలీ టైప్ లో ఫ్రెండ్, అందుకే నేను ఇచ్చిన. మనోడికి ఏమో టీ షర్ట్ కొనుక్కోమని డబ్బులు ఇచ్చావట. వాడు పొన్ను లేదా ఇది ఈవిడ దగ్గర డబ్బులు పెట్టడానికి అడిగి ఆవిడే ఇచ్చింది. రేపు లంగా ఇచ్చింది. రేపు లంగా అడుగుతుంది ఇచ్చేస్తా తీసుకుంటావా? మళ్ళీ వేస్తాడు. ఏం కౌంటర్ సార్ ఇవి? అడిగితే ఇచ్చేస్తావా? మరి టీ షర్ట్ ఎందుకు ఇచ్చావు? వేసుకుంటాడని ఇచ్చాను. అది కూడా ఇచ్చే, మరి వేసుకుంటాడు. రాత్రి చల్లగా గాలి వేస్తుంది. ఎక్కడ దొరికాడు? అవ్వ మీరు ఇద్దరు నాకు ఎక్కడ దొరికేస్తున్నా? నువ్వు మధ్యలో ఎందుకు దూరుతున్నావు? మా ఇద్దరు మధ్యలో నువ్వు అత్తమాని. నాకు కావాలి లక్ష్మి గారు. ఏం కావాలి? జామ పండు వేసుకుని దిగడానికి కావాలా అది ఇది అనుకున్నా. నేను లవ్ చేస్తున్నాను, అందుకోసమే ఊరంతా చెప్పుకొని తిరుగుతున్నాడు లవ్ చేస్తున్నాను. మీరు చెప్పుకున్నా 4 ఏళ్ళు కూడా నన్ను ముంచేశారు. మన ఇద్దరికి ఎఫ్ఐఆర్ ఉందని ఊరంతా తెలుసులే. తెలీదా? అసలు మీ ఇద్దరు ముఖాలు ఒకసారి అర్థంలో చూసుకోండి. నువ్వేమో ముదిరిపోయిన బెండకాయ, ఈడేమో ముదిరిపోయిన గుత్తొంకాయ. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు? వాడిపోయినట్టు ఉంటావు. మరి వాడిపోయిన వంకాయ బంగారం నన్న. అయ్యో జయప్రద అనుష్క శ్రీదేవి. అబ్బో, కానీ నువ్వు ఎందుకు వెళ్తున్నావు? అత్తమాని ఫోన్లో ఆవిడ చేసుకుని రాత్రి పూట నువ్వు చెప్పక సొల్లు. నాకు వేరే వాళ్ళు చెప్తున్నా రాత్రిపూట అలా తిరుగుతున్నాడు మెండి చుట్టూ. ఇంటికి వచ్చాడని చెప్పట్లేదు. మీ రూమ్ లోకి వచ్చాడని చెప్పలేదు. నేను మెండి చుట్టూ తిరుగుతున్నాడు. నీకేం పని అత్తమానికి ఈయన చుట్టూ తిరుగుతున్నావు? నీకేం పని అత్తమాని? నీకు ఆవిడకి ఫోన్ కూడా చాటింగ్ చేస్తున్నావు అంటే ఫోన్ తిని. నా ఫోన్ తో నీకేం పని అన్నా? చోటకు ముద్దులో మెసేజ్లు ఎడుతున్నావు. నువ్వు పెద్దోడుగా నూరుకుంటున్నాను కానీ మరి లేదంటే వేరేలా ఉంటది. కానీ బీపీగా వచ్చినా పెద్దోళ్ళే చిన్నోళ్ళు. ఏమనుకుంటున్నావు? నీ వల్ల గొడవలన్నీ చొక్కలో గొడవలు. మీరు సత్తన్నారు నా గురించి. నేను మిమ్మల్ని చేసుకోవడం ఏంటి కూడా. మరి ఎవరు చేసుకుంటావు? నాకు నచ్చిన చేసుకుంటాను. మరి మా ఇద్దరికి ఎందుకు పొలం ఎడుతున్నావు? నువ్వు మొన్న ఏమన్నావు? నాకు లైన్ వేస్తున్నాడు వచ్చి పేకు 4 అన్నావు లేదా? ఎందుకు అత్తమని టచింగ్ లో చేస్తున్నావు అంటే వెళ్ళి? టచింగ్ చేయలేదు. నేను మామూలుగా లైన్ గిల్లాడని చెప్పావు లేదా? నీకు వెయ్యాలి ముందు రౌండ్. చేస్తున్నావు లైన్. మన గిల్లేవంట కదా? గుద్దావా? గుద్దావా గిల్లేవా? నేను గిల్లలేదు గుద్దలేదన్నా. మరి ఏం చేసా?
ఒరేయ్, నేను నీకు నాకు గిల్లలేదు, పెట్టే గుద్దలేదు. వీడు అల్లి ఆ, చెప్తున్నాడు. వీడు అల్లి అస్సలు చెప్తున్నాడు. బీటు కొడుతున్నావు లేదా నాకు కొట్టావు లేదా బీటు కుట్టానన్నా బీటు వేస్తున్నావు ఇప్పుడు కూడా నేను లైన్ వేస్తున్నాను చెప్పి ఏంటి పైకి వస్తావేంటి పెద్దోళ్ళు ఊరుకుంటుంటే జీవాలో గొడవలు నీట్రా మీ అంత పెద్దోళ్ళు ఊరుకుంటుంటే ఆశ వేస్తున్నావు ఏంటి మరి ఎందుకు లైన్ వేస్తున్నావు నా ఇష్టం అన్నా ఆ, అది వేస్తావా? నా ఇష్టం ఓయ్, నా ఇష్టం అది పుల్ల. పొడిచాను అనుకో అలా పెట్టి పొడుగులా చూసుకున్నా నువ్వు పెద్దోళ్ళు ఊరుకుంటుంటే పొడిచాను అనుకో పెద్దోళ్ళు ఊరుకుంటుంటే ఆశ వేస్తున్నాను నీ వల్ల వచ్చింది మొత్తం అంతా ఇది ఇంకా బాగుంది, నా మీద తిరగబెట్టేంటి? అయ్యో, నీ వల్ల మధ్యలో దూరిపోయాయి యాక్టింగ్ మళ్ళీ నా ఇష్టం అన్నా నువ్వు లైన్ వేస్తే అది వేరేలా ఉంటది నేను లైన్ వేస్తాను ఆ, అది ఇప్పుడు కూడా చెప్తున్నా నా ఇష్టం ఇక్కడ రా అక్కడ సార్ నీ వల్ల వచ్చిన గొడవ ఇక్కడ రా పొలముకులు చెట్టుకులు తిట్టేసి నాకు నచ్చింది నేను లైన్ వేస్తాను ఏం లైన్ వేస్తావు నాకు నచ్చింది నాది లక్ష్మి నా ఆవిడకి ఎందుకు లైన్ వేస్తున్నావు నువ్వు నీ ఆవిడ అంటానండి ఏయ్, మన ఆవిడ ఏం నువ్వు చెప్పు నాటకం ఆడుకో. నువ్వు నీ మొగుడు నీ పిల్లని కదా ఆడ పిల్లని కదా బాబు, నీ దండం ఓరి అమ్మ పెట్టుకో. ఊరంతా అందరికి తెలుసు మన ఇద్దరం అది ఉందని తెలుసు కదా అందరికి యాక్షన్ లోనే నువ్వు నా మొగుడు మన ఇద్దరికి ఇది ఉందని తెలుసు కదా నేను ఏం అలా ఎప్పుడు అన్నా. తెలీదు ముసలోడు మళ్ళీ నేను నీకు పెళ్ళనా ఇదిగో నన్ను కానీ ముసలోడు కూర్చోను అది ఇంకా వీడు చేసుకున్నా పర్లేదు, వీడు చేసుకున్న వెళ్ళు చేసుకోండి అంటే నాకు యాక్సెప్ట్ చేశారు కదండి మధ్యలో నేను అదోనా అది మీ ఇద్దరి మధ్యలో నేను అదోలా కనబడుతున్నాను అంతేనా నువ్వు నన్ను రోడ్డు వెళ్ళ చేయకి ఎక్కడ చేయను రూమ్ లో చేయనా రూమ్ లో నిన్ను ఇద్దరు చేసేస్తాను అప్పుడు సరేలే పగలు కొట్టే సార్లే. ఏంటన్నా ఇది నీ బాధ ఏంటి ఇప్పుడు నీ పరిస్థితి బాగా ఏంటి? ఇప్పుడు ఆవిడ వదిలేస్తావు వదిలేవా నేను వదలను చెప్పు నువ్వు నాకు వదిలేవా కావాలి ఆడు కావాలని నువ్వు కావాలని నా ఇష్టం నన్ను అడగాలి. కావాలంటే పెళ్లి చేసుకుంటాను కూడా వాడు సంక నువ్వు నాకు వాడు నీ సంక నాకుతాడు ఓ అమ్మ ఎక్కడ వరకు వచ్చిందా మీ వ్యాపారం ఆ, నన్ను ఏం చేయమంటావు? పెళ్లి వరకు వెళ్ళిపోయారు ఇద్దరు నువ్వు 4 ఏళ్ళ నుంచి చేస్తున్నావు. నువ్వు అంటే దూరేద్దామని చూస్తానంటే నేను అవును దూరేస్తాను ఇలా సరేలే దూరేనా వద్దా వద్దులే. సరే వీళ్ళైతే మీ ఇద్దరు దగ్గర చెప్పు నాకు సంగతి నాకు తెలియదు కానీ ఆడు ఏం ప్లాన్ వేసుకున్నాడో ఆడికి నీ ఇష్టం. ప్లాన్ ఏం లేదు. ప్లానింగ్ ఏంటి అసలు? అంటే నాకు ఇష్టం అమ్మా. అన్నాడు అంతే వాడు. అంతే నాతో నేను అదే కదా ఇక్కడ చెప్తున్నాను. గిల్లాడు ఇక్కడ గిల్లాడు అన్నా నేను అలా ఎప్పుడు అనలేదు. సరే గిల్లితే గిల్లానేమో నువ్వు చూసావా గిల్లితే గిల్లేస్తావా ఆ, గిల్లేస్తావు ఇలాగే గిల్లాను అనుకో ఎలాగా ఇలాగే గిల్లాను అనుకో ఆ. ఆ, నువ్వు చూసావా అప్పుడు నేను కర్రెట్ ఇలా పొడిచాను అనుకో ఆ, పొడు బాగా ట్రైనింగ్ ఇచ్చావే పొడు అన్నా పొడవు అంట మాకు పడి ఎందుకు ఎడుతావు ఆడు పడి ఎడు. అది ఇద్దరు ఒకటైపోయారు అయితే ఉందరా నా కొడక నీకు రే పురుగుల పట్టి చేస్తావురా నా కొడక నాకు అమ్మాయిలు అంటే ఇష్టం లేదు ఆ, ఆంటీలు ఆంటీలు అంటేనే ఇష్టం అబ్బా ఆ, వదిలిపోయింది ఎంత అంటున్నావు బాగా చెప్తున్నాను నీకు నువ్వు వదిలేసి వెళ్ళిపో మర్యాద నాకు బీపీ వస్తుంది ఇంకా నేను వదలను నా గురించి మీరు వదలను మరి మీరు ఇద్దరు కొట్టుకుంటారా? ఆమె ఇద్దరం కొట్టుకుంటాం కొట్టుకుంటే మరి ఎవరిని ఎక్కుతాడో ఆడు ఇక్కడ రా నువ్వు ముందు గొడవ వచ్చిందా నీ కాసి ఎక్కుతాడో వాడు చేసుకుంటాడు. మీ ఇద్దరు ఎవరు ఫైటింగ్ చేసి ఎవరు ఓడిపోతే అది ఓడిపోతే మన్ను నెగ్గులోని చేసుకుంటాడు. ఓకే రైటా నేను రెడీ రెడీ దేనికైనా రెడీ తంగిరి పిల్లమాడికి బాడీ నువ్వు నడిపోతావు. నేను దేనికైనా రెడీ అయిపోయింది వద్దు కర్రకు బాగా అలవాటు అయిపోయింది వద్దు బాబోయ్. ఇదిగో ఇది నీకు లాస్ట్ అండ్ ఫైనల్ చెప్తున్నా వెళ్ళిపో మర్యాద చెప్తున్నా నువ్వు నాకు చెప్పడం ఏందన్నా నువ్వు వెళ్ళిపో నేను ఎక్కడికి వెళ్ళాం ఏమో ఎక్కడికి వెళ్తావు? వైజాగ్ వెళ్తావు. వైజాగ్ వెళ్ళు. వైజాగ్ ఎందుకు వెళ్ళాలి ఏ అమ్మలు ఉంటారు కదా, అమ్మాయిలు ఉంటారు నీకు కదా. ఇదే బాస్ చెప్తున్నా నువ్వు వేరే గుంటను చూసుకో రోడ్డు మీద బోలమని అన్నా తగులుతారు నాకు అమ్మాయిలు అంటే ఇష్టం లేదన్నా నాకు ఆంటీలు అంటేనే ఇష్టం ఏంట్రా చూస్తున్నారు నీ ఆంటీలో వినరా ఆంటీలు ఎందుకు ఆంటీలు మా ఆంటీ ఆంటీ ఆంటీయే ఇష్టం మా ఆంటీకి ఎందుకు లైన్ ఎత్తున్నావు చెప్పు నాకు ఎందుకు లైన్ వేయకూడదు చెప్పు ఎందుకు లైన్ వేయకూడదు చెప్పు అసలు ఎందుకు లైన్ వేయకూడదు చెప్పు పర్వాలేదు చెప్పే ఇదిగో నేను నాకు మీరు ఇద్దరు గుద్దుకుంటారు. ఎందుకు లైన్ వేయకూడదు చెప్పు నువ్వు అసలు నీ లైన్ ఎత్తున్నావు, నువ్వు ఎందుకు వేస్తావు? నా ఇష్టం అన్నా నా ఇష్టం నేను వేస్తాను అన్నా నువ్వే నాకు చెప్తాను అసలు నువ్వే నాకు చెప్పరా నా ఇష్టం ముసలోడు చెప్తాడమ్మా ఏం కొడుకు. చెప్తావు? ఫైటింగ్ చేయమని నువ్వే కదా చెప్పింది నా ఇష్టం నేను లైన్ వేస్తాను వాటేస్తాను బీట్ వేస్తాను అన్ని చేస్తాను అరే నీ అబ్బా అరే నువ్వు నిప్పు నీ అబ్బా జఫా చూడు ఎన్ని మాటలు నాకు కోపం వచ్చేస్తుంది నన్ను ఏం చేయమంటావు? నువ్వు పీక్కు, నువ్వు అంతా వచ్చిందంతా నీ వాళ్ళే మరి కింద పడతాడు ఇప్పుడు. నువ్వు నిన్ను తన్ని నేను ఎందుకు కింద పడతాను అంత సీన్ లేదు నేను అంతే నీ మొఖం జాలి చూపెడతాను. నువ్వు దొప్పే బయటికి నేను వెళ్ళను నువ్వు దొప్పే ఏమంటే కన్నులు తెలియదు.
మనవాడితో ఉన్నాయి నాకు చెప్పు ఫైనల్ గా. అవసరం నేను ఇద్దరిని చేసుకున్నాను. నువ్వు వెళ్ళిపోకరు నిద్ర వెళ్ళిపోతాయి ఎక్కడికో ఎక్కడికి వెళ్ళిపోతావు? నేను లేదు, నేను నాకు ఆడంటే ఇష్టం, నేను అందుకే ఇక్కడికి వచ్చాను. నేను ఆవిడ కోసమే ఇచ్చాను ఇక్కడికి. చెప్పండి నువ్వు పంపించు, నువ్వు నన్ను తోసేసాను అయితే నువ్వు వెళ్ళిపో, వెళ్ళు అటు వెళ్ళు. స్థలాలు ఇద్దరికేనే. ఏంటిది మీ బాబులు ఇద్దరికి రాసి ఇచ్చేసారు. రాసి ఇచ్చారు పొలాలు గుద్దుకుంటారు. అంతే ఫైటింగ్ ఎక్కడ కాదు, వేరే వేరే దగ్గరికి వెళ్ళి కొట్టుకోండి. గదిలో గుద్దుకోండి బాగా. గొడవలు అయినాయో నీ వల్ల అసలు గొడవ అయింది అయిందా నీ వల్ల. వీడు ఇక్కడ రా మరి. మూల సంకూడమ్మ వీడు తోలికి వెళ్ళకనాయని నువ్వే దెబ్బ ఎందుకు వచ్చింది గొడవ. ఆడు ముసలోడు చచ్చిపోతాడు, ఏమన్నా కొడితే మళ్ళీ నేను ఏడవాలి. ఇక నా కోపం వచ్చి వెళ్ళిపోతా వెళ్ళిపోవా. నేను వెళ్ళన్నా, ఏమోనమ్మా బాబు. అయ్యో రాజేమో తీసుకో, వెళ్ళిపో తీ అన్నా, తీ. నువ్వు వచ్చి వెళ్ళిపోమని చెప్తావా లేదా? పెద్దోడుగానే ఊరుకుంటాను ఎంతసేపు. పెద్దోడు నేను కానీ కొట్టాను అనుకో, ఆ. మళ్ళీ లెగను కూడా లెగవు. రావా ఇక్కడికి, నీకేమన్నా మాయరోగమా నీకు? ఇక్కడ రా. సరే ఎగురుతున్నానంటే మళ్ళీ కింద ప్యాంట్లు నేను ఎగిరెగిరి ఎలా తంతాను అనుకున్నావు. అమ్మా నువ్వు గుద్దే అమ్మ, నువ్వు గుద్దులు గుద్దే నేను ఎలా గుర్తున్నాను అయినా అనుకున్నావు. నువ్వు ఆగు, నువ్వు అయినా ఇప్పుడు మహాలక్ష్మి దగ్గరికి నువ్వెందుకు వెళ్తున్నావు? మహాలక్ష్మి 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 అయ్యా, మహాలక్ష్మి అయ్యా అంటే నువ్వు వెళ్ళిపోండి, మీరిద్దరు వెళ్ళిపోండి, నేను వెళ్ళిపోతున్నాను. చిచ్చి అక్కడికి రాకు, నేను వెళ్ళిపోతున్నాను.